ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు దేవుని యొక్క వాక్యములో కొద్ది మాటలు ధ్యానిస్తే, అసూయ గురించి బైబిల్లో చాలా సందర్భాలలో వ్రాయబడి ఉంది. అసూయ ఎముకలలో కుళ్ళు లాంటిది అని సామెతలు 14:30లో వాక్యం వ్రాయబడింది. ఈరోజు చాలామంది అసూయ వల్ల వారు నష్టపోవటమే కాకుండా దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. పూర్వము గ్రీకు దేశంలో జరిగే ఆ క్రీడా పోటీల్లో పరుగు పందెం ప్రధానమైంది. అందులో గెలుపొందిన క్రీడాకారుని ఎవరైతే గెలుస్తారో వారిని ప్రతిమ ఏథెన్స్ నగరంలో ఏర్పాటు చేసేవాళ్ళు, గెలిచిన వారి యొక్క విగ్రహాన్ని. పందెంలో ఒకసారి ఓడిపోయిన తనపై గెలిచిన తన ప్రత్యర్థి క్రీడాకారుని ప్రతిమను ఏథెన్స్ వీధిలో ఏర్పాటు చేశారు. అతను గతంలో ఓడిపోయాడు, ఈసారి మాత్రం అతను గెలిచాడు. ఆ గెలిచిన వాడి ఫోటో లేదా విగ్రహము ఏథెన్స్ అనే నగరంలో ఏర్పాటు చేశారు. అయితే ఈసారి ఓడిపోయిన వాడు ఆ విగ్రహం మీద చాలా అసూయపడ్డాడు. వీడు లాస్ట్ టైం నా మీద ఓడిపోయాడు, ఈసారి గెలిచినందువల్ల తన ప్రతిమను పెట్టారు, ఈ ప్రతిమను నేను చూడలేకపోతున్నాను అని తట్టుకోలేక ఒక అర్ధరాత్రి ఎవ్వరూ చూడని సమయంలో వాడు సుత్తి తీసుకొని ఉలి తీసుకొని ఆ ప్రతిమ అడుగు బాగాన చెక్కుతూ ఉన్నాడు. అయితే ఆ దిమ్మ కదలటం స్టార్ట్ అయింది. కదిలింది. ఆ చెక్కి అతని మీదే పడి అమాంతంగా అతను చనిపోయాడు. చూశారు, ఇక్కడ కేవలం అసూయ వల్ల ఆ విగ్రహం తీసేయాలి అనుకున్నాడు. చివరికి ఇతనే లేకుండా అయిపోయాడు. కనుక జాగ్రత్త, అసూయ అనేది మన కళ్ళల్లో మనమే పొడుచుకున్న వారం అవుతాము. బైబిల్ గ్రంథంలో అసూయ స్టార్టింగ్ రోజుల నుంచి ఉంది. ఒక తమ్ముడు హేబేలు దేవుడికి బలి అర్పించాడని, దేవుడు ఆ బలిని అంగీకరించాడని అన్న జీర్ణించుకోలేకపోయాడు. అది అసూయ. దేవుడు అతని ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన ఎందుకు వినలేదు అని ప్రక్కవాడి మీద అసూయ. అసూయ వల్లే కదా కయ్యూను హేబేలుని చంపాడు. ఆ అసూయ వల్లే కదా కయ్యూను దేశదిమ్మరిగా మారిపోయాడు, భార్యకు బిడలకు దూరం అయిపోయిన పరిస్థితి. కనుక అసూయ విషయంలో చాలా జాగ్రత్త. అసూయ ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంది. ఎప్పుడు అసూయతో ఉండేవాడు రాజు అయిన సౌలు. దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని దావీదుకి అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉంటూ ఉండేవాడట. దావీదు వెళుతున్న ప్రతి ప్రదేశంలో కూడా దేవుడు విజయాలు ఇస్తున్నాడు అని. చివరికి అసూయ దావీదునే చంపేయాలని ప్రయత్నం చేశాడు కదా సౌలు. చివరికి తన కత్తి మీద తానే పడి చనిపోయాడు సౌలు. ఎంత విచారకరమైన విషయము. అసూయ విషయంలో ఎవరూ కూడా చక్కగా ఉన్నటువంటి సందర్భాలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ హత్యకు దారితీస్తుంది, ఆత్మహత్యకు. బైబిల్లో అహితోపేలు అనే వ్యక్తి ఉన్నాడు దావీదు దగ్గర. దావీదు ఎవరో ఆలోచన విన్నాడని అహితోపేలు తట్టుకోలేక తనకు తానే ఉరివేసుకొని చనిపోయాడు. అతని మాట వినటం ఏంటి, అతని ఆలోచనకి అవకాశం ఏమిటి, నా పని ఎందుకు సక్సెస్ అవ్వలేదు, నా ఆలోచన ఎందుకు సక్సెస్ అవ్వలేదు, నా ఆలోచన ఎందుకు వినలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎదటి వారి మాట వారు విన్నారు, నా మాట వినలేదు, ఇలాంటివి ఏదేదో ఆలోచించి అనవసరమైన నష్టాలు తెచ్చుకోవద్దని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అసూయ మన జీవితంలో భయాన్ని తీసుకొస్తుంది. కనుక రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా అసూయకు దూరంగా ఉండాలి. ఎముకలకు అది కుళ్ళు లాంటిది. ఒక యువకుడిని ఒక ఆయన అడుగుతున్నాడు, నువ్వు అనుదినము చేసే ప్రార్థన ఏంటి అని అడిగారు ఒక సేవకుడు. అతను అంటాడు, ఎవరిని చూచి నేను అసూయ పడకుండా చెయ్యి
ఎవరైనా క్రొత్త వస్తువులు కొనుక్కుంటే వారి విషయం నేను ఆనందించేలా చేయమని ప్రభువును రోజు ప్రార్థన చేస్తాడట. ప్రేమ మత్సరపడదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఓసారి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటి నీ సమస్య అని అడిగారు డాక్టర్. కడుపులో విపరీతమైన మంట అన్నాడు. ఈ కడుపు మంట నేను చచ్చిపోయేలా ఉన్నాను డాక్టర్ గారు అని అంటాడు. అప్పుడు ఆ డాక్టర్ గారు అడిగారు, నీకు ఈ కడుపు మంట ఎన్ని రోజుల నుంచి వస్తుంది కడుపులో మంట అని అంటే అతను అంటాడు కదా, నిన్న మధ్యాహ్నం నుంచి. ఎందుకు మధ్యాహ్నం నుంచి అంటే ఎదుటి వారు కారు కొనుక్కున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, నాకు లేదు. అది కడుపు మంట, అది కడుపు మంట, అది అసూయ. ప్రియ దేవుని బిడలారా, కనుక ఇలాంటి లక్షణాలు కుటుంబానికైనా వ్యక్తులకైనా ఆశీర్వాదము కాదని గమనించాలి. కనుక యూదులకి యేసుక్రీస్తు మీద అసూయ, అదే వాళ్ళని యేసుక్రీస్తుని అందుకే వాళ్ళు సిలువేపించారు. ఈరోజు అసూయ పడమాకండి. మనకంటే మన ప్రక్కవారు బాగున్నారు, వారికి వాహనాలు ఉన్నాయి, వారికి కారులు ఉన్నాయి, వారికి స్థలాలు ఉన్నాయి, వారికి సొంత ఇల్లు ఉంది, లేకపోతే వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చాయి. ఇలాంటివి మన అసూయ మనకు నష్టాన్ని తీసుకొస్తుంది. అందరూ బాగుండాలని ప్రార్థించే దేవుడు నిన్ను బాగుండేలాగా చేస్తాడు. అందరూ నాశనం అయిపోవాలి, పాడైపోవాలి అని అనుకుంటే మనకు నష్టం కలుగుతుంది. కనుక ఈ ఉదయకాలం మందు మీరు గమనించండి. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని కోరుకుంటే నిన్ను బాగుండేలాగా దేవుడు చేయగలిగినటువంటి దేవుడు. కనుక ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలం మందు అసూయ గురించి, అసూయ వల్ల జరిగే అనర్థాల గురించి మీరు మాతో మాట్లాడారు. కనుక నాలో మాలో ఎదటి వారు బాగుంటే ఓర్చుకోలేకపోతున్నామేమో. కనుక ఆ మనస్సును ఈ ఉదయకాలం మందు తొలగించమని ప్రార్థిస్తున్నాము. మేము అందరినీ ప్రేమించడానికి నాయన అట్టి మనస్సును మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున ఈ ఉదయకాలం మందు దీవించి ఆశీర్వదించి, ముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించి మీ దీవెనతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మందు మీ అందరికీ కూడా